సిటీలో ఉంటారులే ఆనందరావు గోపాలరావు అని. ఆనందరావు గోపాలరావా? ఏం నీకు వాళ్ళు తెలుసా? నాకెలా తెలుస్తుంది? మీరే కదా చెప్పారు. ఎప్పుడు? ఇప్పుడే. అవు కదా. ఇంకా ఏం చెప్పారు? ఏందంటే నా కొడుకు చిన్నారెడ్డికి కాంతమ్మ బిడ్డను చేసుకుంటానని చెప్పిన, మర్యాదగా చెప్పిన ఎన్నదా సరే, లేదంటే మీ నాన్న నేను కలిసి దాని సంగతి చూస్తాం. ఏంది గట్లయినావు? అబ్బే ఏం లేదు, మీ చిన్ని బ్రెయిన్ లో ఇన్ని థాట్స్ నింపిన ఆ దోస్తుల్ని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. సర్లే, గీ సంగతులన్నీ మీకెందుకు గాని మీరిద్దరు వెళ్ళి మస్తుగా రెస్ట్ తీసుకోండి. పొండ్రి. ఐడియా ఏంటి? మీరు వెంటనే అక్కినేడి దగ్గరికి వెళ్ళి కాంతమ్మని కలిసి ఏర్పాటు చేయండి. కొంప తీసి ఇక్కడికి తీసుకురమ్మంటారా? ఎస్. మరి మీరు? చూడు, అక్కిరెడ్డి ఇక్కడికి రాకముందే ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళిపోయి అక్కిరెడ్డికి ఫోన్ చేసి అయ్యా నేను చూడటానికి వచ్చాను అని చెబుతాను. ఈలోగా ఎలాగో మీరు అక్కిరెడ్డితోనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. అక్కిరెడ్డి అటు ఇంటికి రాగానే నేను మెల్లిగా ఇటు వస్తాను. ఈలోగా రోహిత్ సంగతి, చంద్ర సంగతి నేను చూసుకుంటాను. మంచి ఆలోచన, భేషుగ్గా ఉంది. మీరు ఆ పని మీద ఉండండి, నేను నా పని మీద ఉంటా. వీడేదో మంచి ఐడియా ఇచ్చినట్టు అంతోషాలకు వెళ్ళిపోతాడేంటి? చచ్చా, వీడికన్నా చంద్రగడే బెటర్. అయ్యా అక్కిరెడ్డి గారు, ఎవరని గుండు గురి పెట్టారో? నేనండి, నవగ్రహ శాస్త్రిని. నువ్వనుకునే గుండు గురి పెట్టా పంతులు. ఇందులో గోళీలు లేవులేవయ్యా, భయపడి సావమాక. అమ్మయ్యా, బతికించారండి. ఆడలు చచ్చాను. ఏం సంగతి? గెట్లున్నాడు మా వాడు? మీ వాడికి ఇవ్వండి, హ్యాపీగా ఉన్నాడు. హాయిగా అమ్మాయి దగ్గర ప్రేమ పాఠాలు, కాంతమ్మ గారి దగ్గర ఫ్యాక్షన్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. నేను ఈ దినమే ఊరి నుంచి వచ్చిన పంతులు. గా కోర్టు కేసులు అవి ఉన్నాయి కదా, వాటన్నిటిని మాఫీ చేయించుకొచ్చిన. నువ్వేంది ఇట్లా వచ్చినావు? కాంతమ్మ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఎందుకంట? ఇంకెందుకు ఉంటుంది, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేందుకు. గట్లయితే ఆమె మన ఇంటికి వచ్చి అడగాలి కదా. ఆడపిల్ల తల్లి, పైగా మొగుడు పారిపోయాడు. ఒక్కరితే ఎలా చేసుకుంటుంది చెప్పండి? ఆమె తరపున అన్నీ నేనే చేస్తున్నాను. మీరు ఒకసారి వస్తే అన్నీ మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకోవచ్చు. కానీ ఆవిడెందుకో సీరియస్ గా ఉంది. సీరియస్ గా ఉందా? ఎందుకంట? ఆ బక్కిరెడ్డి కాంతమ్మకు ఫోన్ చేశాట. బక్కిరెడ్డి గారు కాంతమ్మకు ఫోన్ చేసిండా? అవునండి, మీ గురించి కూడా ఏదో మాట్లాడాట. అందుకే సీరియస్ అయి ఉంటుంది. గట్లనే వస్తానని చెప్పు. నా కొడుకుని చూసి కూడా వారం దినాలు అవుతున్నది. నేను ఈ రోజే ఊరి నుంచి వచ్చినా కదా, జర రెస్ట్ తీసుకొని రేపు వస్తానని చెప్పు. ఓకే, హలో, ఉంటా. రే నీచ్ కమీనే కుత్తే బక్కిరెడ్డిగా, ఏమన్నావురా నా గురించి ఆ కాంతమ్మ కాడా? నీకు మూడిందిరా. బాబుగారు, పాలు బాబు గారు. థ్యాంక్ యూ. బుల్సుబ్బారెడ్డి, ఇలారా. ఏంది బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నువ్వంటే నాకు చాలా ఇష్టమే. థ్యాంక్స్ బాబు. ఏం పర్సనాలిటీ అయ్యా నీది. నువ్వు గనక సినిమాలోకి వెళ్ళావంటే మొత్తం హీరోస్ అంతా ఫ్లాట్. నిజంగానా బాబు? హీరోస్ ఎక్కువసేపు నుంచోకూడదు, కూర్చో. అది సరే గాని మన స్వప్నమ్మ ఈ మధ్యన కనపట్టలేదు, ఎక్కడికి వెళ్ళింది? ఏమో బాబు, మొన్న అమ్మగారు కోపడ్డారు కదా, అప్పటి నుంచి ఆవిడ అదోలా ఉంది. అవునా? సర్లే, హీరోస్ ఎక్కువసేపు కూర్చోకూడదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. బాబు మరి నేను సినిమాలో పనికొస్తానంటారా? మొత్తం ఫ్లాట్, నువ్వు వెళ్ళు. బాబు మీకేదైనా అవసరమైతే నన్ను పిలవండి బాబు. అలాగే ఉంటాను బాబు. అమ్మయ్యా. హలో, ఎవరు? రోమియో గారండి, నేను నవగ్రహ శాస్త్రిని మాట్లాడుతున్నాను. ఏం పంతులు? ఇప్పుడే అక్కిరెడ్డి గారింటికి వెళ్ళి బక్కిరెడ్డి విషయం చెప్పాను. అలాగే పెళ్లి ముహూర్తం పెట్టుకోండి కూడా చెప్పాను. రేపు బయలుదేరి వస్తానన్నారు. ఓహో, ఇక మీరు బయటికి వెళ్ళి మీ పని మీద మీరు ఉండండి. సర్లే, మీరు వెళ్ళాక నేను వస్తాను. అక్కిరెడ్డితో పాటే ఉండి ఏం జరుగుతుందో అంతా తెలుసుకుంటాను. చూడు పంతులు, ప్లాన్లు వేసేది నేనే, పనులు చేసేది నేనే. ఈ ఒక్క పనన్నా సరిగ్గా చేసి పెట్టండి అయ్యా. అలాగే, ఉంటానండి. అమ్మయ్యా, ఒక టెన్షన్ తగ్గింది. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో రేపు ఒకసారి వెళ్ళి చూసి రావాలి. ఆడకే బాత్రూమ్ కి గట్లాగే పో.
తలుపులు భద్రంగా వేసినావా లేదంటే కుక్కలు దూరుతాయి. ఏందో మాట్లాడు. ఏమైందక్క? నేను ఇక్కడ ఉన్నానేంటి? గా ముచ్చట నేను అడగాల, నువ్వు ఏడ పండినావేంది? ఆ, షిట్! షిట్! అసలేం జరిగిందంటే నాకు నాకు నీకేంటి నిజం చెప్పు, లేకుంటే నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఏంది నిద్రలో నడిచే అలవాట? నిజంగానా కథలు చెప్తున్నావా? ఆ, నిజంగానే. కావాలంటే మా నాయనకి ఫోన్ చేసి అడగండి. నీ తాను ఈ కళ కూడా ఉందన్నమాట. అవు అప్పుడప్పుడు జరుగుతుంటది. ఈ విషయం మీకు ముందు చెప్పలే, చెప్పుంటే బాగుండేది. సర్లే, ఇప్పటికైనా చెప్పినావు. నాకు చిన్నప్పుడు ఇదే రోగం ఉండేది. పెండ్లైనాక పోనాదల్లుడు. అయితే నీకు కూడా మన పెండ్లైనకపోతుందిలే. సారీ అత్త, అనవసరంగా మీ నిద్ర చెడగొట్టినా. అది కాదు బాబు, ఇటు ఆ, ఇటు ఇటు. రేయ్, ఆ తలుపులో జర భద్రం చేసి పండుకుండ్రి, లేకపోతే అల్లుడు వచ్చి మీ దగ్గర పండుకుంటాడు. ఎల్లుండ్రి పొండ్రి. నువ్వేంటి ఎలా చూస్తున్నావు? ఆ తలుపులు బంద్ చేసి వచ్చి పండుకో. షే. అబ్బా, నిద్ర అంతా పాడు చేసిండు. పండుకోవే. ఏంది గట్లున్నావు? గట్లుండాలి. నిన్ను చూసి 24 గంటలైంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా బాంబుల చుట్టూ ఎవడో ఒక మీద ఏడు, ఆని చంపుడు ఈయన చంపుడు అని మీరు నాకు చెప్పుడి. సున్నితంగా ఉండే నా చేతులు చూడండి, కాయలు కాసేసి బంజారీల్స్ బండల్లా తయారైంది. నీకు అర్థమయ్యేటట్టు సున్నితంగా ఒకటి చెప్పనా? ఏంది? నీ ప్రేమతో నిండిన నా గుండె బండగా మారకూడదు. నువ్వేమన్నా ఒక్క ముక్క సంజావలే. దీన్ని నమ్మే బెటర్ దీనికన్నా. ఏంది? నాకు సంజవలే, నోటుకొచ్చింది వాగానంతే. అవును, మీ అమ్మని తిట్టిందంట? లే, తిట్టలే. ముద్దెట్టుకుందా? ఛీ, నాకెందుకు పెడతది? నీతో తిరుగుడు తగ్గించమంది. ఆ, అలాగా. నాకు మా నాయన్ని చూడాలనిపిస్తుంది. 2 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను. గట్లయితే ఓసారి మీ ఊరికి పోయి మీ నాయనని చూసిరా. ఈ లోపు మా అమ్మ నసకుడు తగ్గుతుంది. కరెక్ట్. మరి నువ్వు నా మీద బెంగ పెట్టుకోకు. అరే హౌలగడ్లెక్కున్నా ఆ? 24 గంటలు కనపడలే. నేనేమన్నా బెంగ పెట్టుకున్నానా? గసువంటిదేంలే, నువ్వు ఊరు పోయిరా పో. అంతేలే, కోరి వస్తే వదిలే కాదు, వరుడు కూడా చులకనైపోతాడు. గేందన్నావు? ఆ, ఇంతకు ముందు నీకు చెప్పిందే సమజ్గాలే, ఇంకిదేం సమజ్ అయింది? అవును, ఇలా వచ్చావేంటి? అమ్మ బయటికి పోయింది, అందుకే వచ్చిన. పైకి పోతే సినది లేదు. సర్లే, నేను మళ్ళొస్తా. ఒకటిస్తే నేను ఊరెళ్ళొస్తా. గట్లయితే పో. ఒరే రోమియో ఎదవా, ఈ అమ్మాయి నువ్వు ఊహాసుందరం అనుకుంటున్నావు. అసలు అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలియట్లేదు. దీని సంగతి తర్వాత. అక్యురేట్ గా రాకముందే బయటపడాలి. ఏంటి నువ్వు వడ్డిస్తున్నావు? అలివేలు ఏమైంది? ఇప్పుడు ఆవిడ్ని అలివేలు అనకూడదు, అలివేలు గారు అని పిలవాలి. మన అల్లుడిచ్చి నలుస్తూ పనోళ్ళందరూ కలిసి నెత్తి మీదకి ఎక్కి తాండవం చేస్తున్నారు. ఇంకెక్కడ మనలుడే అక్కిరెడ్డి కొడుగ్గా కాంతమ్మ ఇంట్లో సెటిల్ అయ్యాడు. కాంతమ్మ గల్లుడవుతాడు. ఆ కాంతమ్మ కల్లుడైతే మరి మన సంగతి ఏమిటి? దారిని పోయే దానమ్మల కల్లుండి చేస్తే మన అమ్మాయిలకైతే ఏంటి బావగారు? ఆ అదే మరి మీకు మాకు తేడా. ఈ విషయం బక్కిరెడ్డికి చెప్పి ముడి పెట్టాం. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. మరి అల్లుడు కాంతమ్మ కూతుర్ని చేసుకుంటే? చేసుకోడు, చేసుకోలేడు. చేసుకున్నాడు అనుకో, ఆడికే నష్టం. ఒకవేళ అక్కడ బాధలు పడలేక ఇక్కడికి పారిపోయి వచ్చాడనుకో, మన అమ్మాయిల్లో ఎవరినో ఒకరిని చేసుకుంటాడు. కాదు, కాంతమ్మ కూతుర్నే చేసుకున్నాడు అనుకో, బక్కిరెడ్డి చేతిలో మర్డర్ అయిపోతాడు. అంచేత ల్యాండ్ లైన్ అయినా, పోస్ట్ పెయిడ్ అయినా, ప్రీపెయిడ్ అయినా మనకే లాభం. ఇంకా మనం పనోళ్ళకి భయపడ్డం ఎందుకు బావగారు? రేపటి నుంచి వాళ్ళ సంగతి చూద్దాం. రేపటిదాకా ఎందుకే, ఇప్పుడే చూద్దాం. అలివేలు, ఏ అలివేలు, ఏంటి ఏం కావాలి? ఆ? ఏంటే ఆ పిలిపేంటి మర్యాద లేకుండా? ముందు వంటగదిలోకి వెళ్ళి చట్నీ తీసుకురాప్పా. ఇంకా అలా చూస్తామంటే వెళ్ళు.
ఆంటీ ఏంటి నేను మా ఇంటికి వెళ్ళొస్తా. ఎందుకు మా అయ్యని చూడాలంది. పైగా మీరు కూడా మా అయ్యని తోలుకురమ్మన్నారు కదా. గట్లనే పోయిరా. అమ్మయ్య. చూడు ఆ బక్కిరెడ్డితో మీ నాయని జాగ్రత్తగా ఉండమని చెప్పు. రే అల్లుడి గారిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరండి. అక్కర్లేదు, నాకు దారి తెలుసు కదా. సరే పోయిరా, జాగ్రత్త. రే అక్క ఒడ్లు మరక పంపినారా? పంపినాం అక్క. ఇసురు. ఎవయ్య నవ్వచ్చు కదయ్యా, నవ్వితే నీ సొమ్మేం పోతుగా. చెల్లెమ్మా, రా అన్నా, రా కూసో. మంచిగున్నావా? మంచిగున్నానమ్మా, నువ్వెట్లున్నావు? బాగుండా. ఏడమ్మా నా బిడ్డ రోహిత్ రెడ్డి ఏడి? నేను చూడడానికి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినాడు కదన్నా. అరే నా దగ్గరికి బయలుదేరి. కాంతమ్మ గారు నమస్కారం. నమస్కారం. కూసో పంతులు. అక్కిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం పంతులు ఎట్లున్నావు? మంచిగున్నా. అవు చెల్లెమ్మా, ఏందో అర్జెంట్ విషయం మాట్లాడాలా, జల్దీ రమ్మని కౌరు పంపినావు. గా బక్కిరెడ్డి గాడు నాకు ఫోన్ చేసిండని చెప్పిన కదన్నా. ఆడి కొడుక్కి నా కూతుర్ని చెయ్యాలంట, నీ కొడుక్కి చేయడానికి ఇల్లదని చెప్పినాడన్నా. నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి చెయ్యొద్దని చెప్పినకి వాడెవడు నా మీద ఎగురుతుండు. నీ మీద ఎగురుతుండా? అవు చూడు చెల్లెమ్మా, ఈసారి ఆ బక్కిరెడ్డి గారికి ఫోన్ చేస్తే గానికి చెప్పు నాతో మాట్లాడమని. గట్లనే అన్నా. ఇంతకీ అమ్మాయి ఏది? పిలుస్తా అన్నా. స్వప్న, బిడ్డ స్వప్న. ఏం కోళ్ళ మంచిగున్నావు? కూసమ్మా. నా బిడ్డ నచ్చిండా? జర మాట్లాడితే నోట్లో ముత్యాలు కింద రాలుతాయి, ప్రతిదానికి తలుపుతుండవు. ఏమా పెళ్లికి జల్దీ ముహూర్తం పెట్టించమంటావా? మీ ఇష్టం. పంతులు, పెళ్లికి మంచి ముహూర్తం చూడు. అయ్యా మీ నోటి వెంట ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. సర్లేవయ్యా, పెళ్లికి మంచి ముహూర్తం చూడు. పంతులు, పెళ్లి మస్తు జబర్దస్త్ గా జరగాల. కానీ ఆ బక్కిరెడ్డి ఏదో అన్నట్ట. నీకు అవసరమా? నీకు గా బక్కిరెడ్డి గాడికి బొక్కలు ఎరగొడతా. గై మే బేడ్ ఫ్యాక్షనిస్ట్. నోరు మూసుకొని చెప్పింది చెయ్. అవునులేండి, అవన్నీ మాకెందుకు, మా సంభావన మాకు గుర్తే చాలు. గట్లనే పంతులు, పరేషాన్ కాకు. ఆ మాట అన్నారు, చాలా సంతోషం. ఏం చెల్లమ్మా, అల్లుడికి మంచి తర్ఫీదు ఇచ్చినావంట? అవు మొదట్లో భయపడ్డాడన్నా, గాని తర్వాత నేర్చుకుండు. అంతా ఎప్పటికప్పుడు ఫోన్ లో చెప్తుండ్లే. చెల్లమ్మా, కా ఫాల్తు బక్కిరెడ్డి గాడు ఈసారి నీకు ఫోన్ చేస్తే వాడికి చెప్పు, దమ్ముంటే ఈ అక్కిరెడ్డికి ఫోన్ చేయమని. గట్లనే అన్నా. మరి నేను వస్తా చెల్లమ్మా. కోళ్ళ పిల్ల వస్తా. పంతులు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టు. అలాగే పంతులు. గా బక్కిరెడ్డి గాడు మా ఇద్దరి చేతిలో ఇక సచ్చినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ రా, ఇంట్లో పడి తిని తెగబలిసి కొట్టుకుంటున్నా. పనులు చేయమంటే మాతోనే పనులు చేయిస్తారా మీరు? ఆ రూమియో చూసుకునే కదరా మీరంతా తెగరెచ్చిపోతున్నారు. దొంగ మొహాలు వేసుకొని. ఇలాంటి సీన్లు అయితే వీళ్ళు తెగ కుమ్మేస్తారు. కుమ్మేండి. మీరు ఆపుతారా? అది కాదమ్మా, బాబు గారు చేయమంటేను. చా, ఇంకెక్కడ బాబు గారే? ఈ ఇంటికి అమ్మగారులంటే మేమే, బాబు గారులంటే మా మొగుళ్ళే. పోండి, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది కాదమ్మగారు, అలా చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయని. అది రోమియో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా అలాగే ఉంటారా? నువ్వు ముయ్. మాటలు రాకపోయినా ఏం ఫీలింగ్స్ ఇచ్చేవరా ఇప్పుడు? ఇంకా చూస్తారేంట్రా? పోండి, మా ఇంట్లో పని చేయడానికి వీల్లేదు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి. ఇప్పుడు పిలవండి రా మీ రోమియో బాబుని, వచ్చి కాపాడతాడేమో చూద్దాం. రా బాబు, ఎక్కడున్నా బాబు? వచ్చాడా? ఏంట్రా మళ్ళీ పిలవండి. మీరెంత పిలిచినా రాడురా. ఫిట్టింగ్ ఎలా పెట్టాం, ఇంకా అలా చూస్తారండి. విజృంభించండి. పోండ్రా, ఇంకా చూస్తారేంటి? పోండి, పోండి. అసలు ఏం జరిగిందంటే అల్లుడు, ఎవరు మాట్లాడద్దు. ఎవరు మాట్లాడినా నేను విన్నాం. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. పొద్దు నుంచి సాయంకాలం వరకు వీళ్ళు మీకు సేవలు చేయాలా? వీళ్ళు మాత్రం మీరు బయటికి గెంటేస్తారు. వాళ్ళని బయటికి గెంటే హక్కు మీకు ఎవరిచ్చారు?
వాళ్ళేం మాకు సేవలు చేయట్లేదు అల్లుడు. మేమే తిరిగి వాళ్ళకి సేవలు చేస్తున్నాం. ఆహా. అలా చేయించమని మీరే కదా బాబు చెప్పారు. ఆ, అయినా నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ళని బయటికి పంపించేస్తారా? దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా జరిగిందంటే వీళ్ళ ఇంట్లో ఉండరు, బయటికి పంపించేస్తాను. హ, బాగా చెప్పావులుడు, వాళ్ళకి అలా కావాల్సిందే. పంపిస్తానన్నది వాళ్ళని కాదు, మిమ్మల్ని. పోండి. పొమ్మన్నాక కూడా ఇంకెక్కడే నిక్కుతూ నిరుగుతూ నించున్నారే, పోయి పని చూసుకోండి. పోండి. పదవే. ఎంతలా బలిసారో, ఒక్కొక్కరిని కోస్తే ట్విన్ సిటీస్ కి సరిపోతారు. అలివేలు, అయ్యా నేను రెడీ చేస్తాను, భోజనానికి ఏర్పాటు చేయి. అయ్యా వండమంటారా వండించమంటారా? వాళ్ళ చేతి ఈ మధ్యన బాగా వంటలు చేయించుకుంటున్నారు కదా, రెస్ట్ తీసుకుంటున్నారా? వాళ్ళకన్నా బాగా బలిచారు. వెళ్ళి పని చూడండి. పోనీ. సరేనయ్యా. షో, రాగానే ఎంత పెద్ద క్లాస్ పెకాల్సి వచ్చింది చెప్తా. వస్తున్నారు. హాయ్ బావా. హాయ్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. నువ్వెలా ఉన్నావు? డబుల్ ఫైన్. నిన్ను చూస్తుంటే అలా కనిపించట్లేదే. ఎలా కనబడుతున్నాను? టెన్షన్ లో ఉన్నట్టున్నావు. అవును, టెన్షన్ గానే ఉంది. నా స్వప్న సుందరి ఏమైందా అని. ఇంకా దొరకలేదా బావా? దొరికింది, కానీ ఆమెయా కాదా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే. నీకేమైంది? ఏమవడం ఏంటి? నీకు పెళ్ళైతేనే కదా మాకు పెళ్లిళ్ళు అయ్యేవి. మీ పెళ్ళిళ్ళకి నా పెళ్లికి కనెక్షన్ ఏంటి? నువ్వు స్వప్న సుందరితో సెటిల్ అవుతావో లేక మాలో ఎవరితోనో సెటిల్ అవుతావో తెలుసుకున్నాకేగా ఇంకొకరి పెళ్లి. అంటే నీ నిర్ణయం మీదే మా జీవితాలు ఆధారపడున్నాయి. ఓకే, నా నిర్ణయం సంగతి వదిలేయండి. మీ జీవితాలకి మంచి జీతాలు వచ్చేవాడిని చూసి నాతో చెప్పండి, నేను పెళ్లి జరిపిస్తాను. అబ్బా మళ్ళీ మొదటికొచ్చావు. లేదు, మొదటి నుంచి అక్కడే ఉన్నాను. మీరే ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సరే సరే, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, సాయంత్రం డిస్కోకి వెళ్దాం. ఓకేనా? మా మంచి బావా. ఈ టాబ్లెట్స్ బయట తీసుకోండి. అలాగే సార్. మీరు రండి సార్. హలో డాక్టర్. హలో, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది అతని పరిస్థితి? ఇంకా అలాగే ఉందండి. తలకి బాగా దెబ్బ తగలడం వల్ల షాక్తో కోమాలోకి వెళ్ళాడు. ఇంకా అతని పేరు కూడా తెలియదు. అన్నట్టు మొన్న మీరు పంపిన పంతులు గారు వచ్చారు. పాపం, ఏ ఊరో, ఎవరబ్బాయో. పోలీస్ రిపోర్ట్ ఇద్దామంటారా? నో 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 నో, పోలీస్ కేసు అయితే ఈ మాత్రం ట్రీట్మెంట్ కూడా అతనికి దక్కదు. పోనీ టీవీలో ప్రకటన ఇస్తే? ఐడియా చాలా మంచిది, కానీ ఒక వారం రోజులు చూద్దాం. తర్వాత మనిద్దరం కూర్చుని ఒక డెసిషన్కి వద్దాం. ఓకే సార్. మీలాంటి మంచి మనుషులు ఊరికొకరుంటే చాలు. నో నో నో, మొన్న కూడా మీరు అచ్చం ఇలాగే పొగిడారు. నాకు పొగడతారంటే పెద్దగా ఇష్టం ఉండదు. 1 సెకండ్. ఇదిగో ఈ 20,000 ట్రీట్మెంట్కి ఉంచండి. అలాగే. పేషెంట్కి స్పృహ రాగానే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా చేస్తాను. అతను ఎన్నాళ్ళైనా ఇక్కడ ఉంచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో, ఎంత మాట అండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. హలో